దేవతలంతా వచ్చారు, చాలా సంతోషపడుతూ ఉన్నారు. చక్కగా అందరూ కూడా కీర్తన చేస్తూ ఉన్నారు. ఆహా, ఏం పిల్లవాడమ్మా, తెచ్చినటువంటి మామూలుగా రాకూడదు కదా పిల్లవాడి దగ్గరికి కానీ, గర్భవతి దగ్గరికి కానీ, రోగం వచ్చినటువంటి వ్యాధిగ్రస్తుడి దగ్గరికి కానీ, వృద్ధుడి దగ్గరికి కానీ, రాజుగారి దగ్గరికి కానీ, దేవుడి దగ్గరికి కానీ వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు, ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. అలాగే అమ్మవారికి కొడుకు పుట్టాడు, పుత్రజన్మ కలిగింది, సంతానం కలిగింది, చక్కగా కానుకలు తీసుకొని వచ్చారు అందరూ కూడా. లక్ష్మీదేవి, నారాయణుడు, బ్రహ్మగారు అందరూ వచ్చి వివిధ కానుకలన్నీ ఇస్తున్నారట. ఆ లైన్లో నిలబడ్డారు అందరూ, ఒక్కొక్కరు వస్తున్నారు. బా చక్కగా ఉన్నాడమ్మా పిల్లవాడు, పోయి చూస్తాం కదా పిల్లవాడిని, అట్లాగే అందరూ పోతున్నప్పుడు మరి మనం కూడా పోవాలి కదా అని చెప్పి శనైశ్చరుడు బయలుదేరినాడు. అందరు పోతున్నప్పుడు మరి అటెండెన్స్ ఉంటుంది, మళ్ళీ శంకర మా కొడుకు చూపున నువ్వు రాని రాకపోతేవి. అందుకే కట్నాలు రాయిస్తూ ఉంటారు కదా, ఎవడెవడో వచ్చినాడు, ఏం చేసినాడు, మరి మనం కూడా పోవాలని చెప్పి శనైశ్చరుడు బయలుదేరినాడు. అమ్మవారికి దర్శనం చేసుకొని ఆ పిల్లవాడిని చూసి కనబడాలి, స్వామి కనబడి రావాలి. పిల్లవాడిని చూడాలని ఆయనకి కోరిక లేదు, కానీ అందరితో పాటు నేను కూడా వచ్చినానని చెప్పి అటెండెన్స్ వేసుకొని వద్దామని వచ్చినాడు ఆయన. ఎవరు? శనైశ్చరుడు. శనైశ్వరుడు గ్రాంధికంగా తప్పైపోతుంది. శని ప్లస్ ఈశ్వరుడు శనీశ్వరుడు. శనైశ్వరుడు కాదు, శనైశ్చరుడు. శాఖ చావత్తు. శనై చరత ఇది శనైశ్చర, మెల్లగా నడిచేవాడు కాబట్టి శనైశ్చరుడు. శాఖ చావత్తు, ఈశ్వరుడు కాదు. శని ప్లస్ ఈశ్వరుడు శనీశ్వరుడు, అట్లా చెప్పాలి. శనైశ్చరుడు మెల్లగా నడిచేవాడు అని అర్థం. అన్ని గ్రహాల్లో చాలా స్లో మూమెంట్ కలిగిన వాడు. ఒక రాశి నుంచి ఇంకో రాశికి పోవాలంటే 2.5 years పడుతుంది. 9 గ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి 12 రాశుల్లో తిరిగేటప్పుడు కొంత కాలం ఉన్నది. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి నెల రోజుల్లో వెళ్ళిపోతాడు. అట్లా 12 రాశులు వెళ్ళిపోయి రావడమే వత్సరం, సంవత్సరం. చంద్రుడు డే బై డే మారుతూ ఉంటాడు ఆయన. అట్లాగే అన్నిట్లలో చాలా స్లో మూమెంట్ కలిగిన వాడు ఎవరన్నారు? శనైశ్చరుడు. ఆయన వచ్చాడు. వచ్చాగానే శంకరుడికి దండం పెట్టినాడు. దండం పెట్టిన తర్వాత లోపల అంతఃపురంలో కదా అయ్యవారి జన్మోత్సవం జరుగుతున్నది. పిల్లవాడికి బర్త్డే సెలబ్రేషన్స్. అందరూ వెళ్తూ ఉన్నారు. ఏమయ్యా వెళ్ళవా? వెళ్ళవయ్యా, అక్కడ పుష్పభద్రుడు అని చెప్పి ఒక ద్వారపాలకుడు, వెళ్ళు అన్నాడు. పర్వాలేదండి వెళ్ళవయ్యా. వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు.